హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. కిల్లింగ్ సూప్. ఈ కిల్లింగ్ సూప్ వెబ్ సిరీస్ అయితే ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కిల్లింగ్ సూప్ రివ్యూ మనం తెలుసుకునే ముందు మొదటిగా ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పేరులోనే చాలా మీనింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్తో ఒక్కొక్కరిని చంపుతూ ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ప్రభు అండ్ అరవింద్. ప్రభుకేమో భార్య స్వాతి. వీళ్ళు ముగ్గురుతో అయితే నడుస్తూ ఉంటుంది. స్వాతి ఇటు తన భర్త ఉండగానే వేరే అబ్బాయితో పరిచయాన్ని పెంచుకుంటుంది. ఆ అబ్బాయి కూడా సేమ్ అతని భర్త అయిన ప్రభు లాగానే ఉంటాడు. అయితే అన్ఫార్చునేట్లీ స్వాతి ఆ అబ్బాయితో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అయితే బయటికి వస్తాయి. అలాగే ఆ ప్రభుకైతే స్వాతి వేరే అబ్బాయితో ఉన్నాడని తెలుసుకున్నాక ఆ ఫోటోలు చూశాక ఇతన్ని చంపాలి అని అనుకుంటారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఎవరైతే అంటే ఉమేష్ అనే వ్యక్తి ఉంటారు, ఆ ఉమేష్ అనే వ్యక్తి వచ్చేసి ఇటు ప్రభుని తలకాయ మీద కొట్టడంతో చనిపోతారు. ఇక్కడ నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రభుని ఎవరు చంపారు, అలాగే ప్రభు ఎన్ని కోట్లు లాస్ చేశాడు, అలాగే ప్రభుకి ఎలాంటి బిజినెస్ ఉన్నది అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది సెకండ్ సిరీస్లో అయితే ప్రభు అయితే చనిపోతాడు. ఉమేష్ని అచ్చం ప్రభులాగానే ఉండడం వలన ఈ స్వాతికి అయితే బెనిఫిట్ అవుతుంది. అయితే ఇక్కడ నుంచి అనేది సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రభుని ఎవరు చంపారు అని పోలీస్ అయితే రావడం జరుగుతుంది. పోలీస్ మెల్లమెల్లిగా స్వాతిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. స్వాతి ప్రతిసారి ఏదో ఒక ప్లాన్ చేస్తూ పోలీస్ నుండి అయితే తప్పించుకుంటూ ఉంటుంది. అలాగే ఉమేష్ ప్రభుని చంపాడు అని చాలా మందికి తెలుస్తూ ఉన్న కొద్దీ వాళ్ళని కూడా స్వాతి చంపుతూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభు వాళ్ళ అన్నయ్య అరవింద్ను కూడా చంపేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోలీసుకి దొరకకుండా స్వాతి అయితే తప్పించుకుంటూ ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే స్వాతికి ఒక రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉంటుంది. కానీ తన భర్త ప్రభు దానికి ఒప్పుకోడు. అలాగే స్వాతి కాలేజీలో చదువుతున్నప్పటి నుండి ఉమేష్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయితే ఉంటాడు. ఇలా ఉమేష్ తోటే తన జీవితాన్ని గడపాలని అనుకుంటుంది. కాకపోతే ప్రభునైతే పెళ్లి చేసుకుంటుంది. ఇలా ప్రభుని చంపేసి తన రెస్టారెంట్ ఎలాగైతే మూవ్ ఆన్ అవుతుంది, ఎలా రెస్టారెంట్ పెడుతుంది, అలాగే ప్రభుని చంపినందుకు స్వాతి దొరుకుతుందా దొరకదా, లాస్ట్కు ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, అంతేకాకుండా ఇంతమందిని చంపిన కూడా స్వాతి దొరకకుండా ఎలా తిరుగుతుంది, అలాగే లాస్ట్కు పోలీస్ వాళ్ళు స్వాతిని పట్టుకున్నారా లేకపోతే స్వాతి ఎన్నో ప్లాన్ చేస్తూ తప్పించుకుందా అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్లో 2-3 సీన్స్ అయితే కొంచెం వల్గర్గా అయితే ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సమయంలో మాత్రం బూతులు అయితే వాడతారు. అవి కూడా మ్యూట్ చేసి మాత్రం చూడొచ్చు. మిగతా అంతా ఓకే. కాకపోతే కొన్ని సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. అలాగే కొన్ని బోరింగ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ క్లైమాక్స్ అంటే 8th ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లాస్ట్కి అయితే వీలైతే తప్పించుకుంటారు పోలీసుల నుండి. కాకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా స్వాతిని మాత్రం చాలా అంటే చాలా వైలెంట్గా చూపించారు. తను ఒకరిని మర్డర్ చేస్తున్నప్పుడు థ్రిల్లర్గా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా కిల్లింగ్ సూప్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టు అయితే మరొక మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.